గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అప్పుడు కాచిగూడ ట్రాఫిక్ వచ్చాను. ఎస్ఐ కాచి అప్పుడు సేమ్ ఇదే మనం ఒక ఇన్సిడెంట్ ఐడియా ఉంటుంది మీకు. జస్టిస్ గారు నరసింహారెడ్డి గారు అని చెప్పి నరసింహారెడ్డి గారు అని చెప్పని సీట్ బెల్ట్ కేసు అయ్యండి ఒకటి. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కేసు పెట్టారు. అంటే నేను పెట్టలేదు, రవికిరణ్ రెడ్డి అని చెప్పి నాకు నా జూనియర్ మొత్తం ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక చిన్న ఇన్సిడెంట్ అది. ఆయన మీద పెట్టారా? పెట్టారంటే దట్ మీన్స్ ఆయన ఇంప్లిమెంట్ చేసింది అది, సీట్ బెల్ట్ పెట్టుకోవాలందరినీ. ఓ సండే ఫైన్ సండే సార్ వస్తున్నారు కార్లో, వస్తుంటే సీట్ బెల్ట్ అది పెట్టుకోలేదట. నేను లేను, పక్క దూరం ఉన్నాను, నేను అవతల సెక్టర్ నాది, నేను అప్సిగూడ సెక్టర్ నాది ఉండే. ఈ రవికిరణ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఆపాడు సార్, హోంగార్డ్ ఆపిండు ఫస్ట్. సారే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు, జడ్జి గారు డ్రైవ్ చేసుకుంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సార్ రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోండి సార్, మీరు సోన్స్ అని చెప్తున్నారు అని చెప్పారంటే కూడా పోలే, కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తే కేసు రాసేసి అప్పుడు స్వరం తీసారని చెప్పి డీజీపీ గారు ఉండే. ఇమ్మీడియట్లీ ఒక 10 to 15 minutes వచ్చేసారు అక్కడికి. నరసింహారెడ్డి సార్ ఇంటికి వచ్చారు, జడ్జి గారి ఇంటికి వచ్చి పిలిపించిండి అందరు మమ్మల్ని అందరినీ. పిలిపిస్తే ఏం జరిగిందో చెప్పాము. సరే ఇక మేము మీడియా ముందు చెప్పొచ్చు అని అది లేదు కానీ కంగ్రాట్స్ అని చెప్పిండు అందరికి, మంచి పని చేశారు అన్నాడు. జడ్జి గారు అయితే కేసు బుక్ చేయకూడదా? అంటే అలానే కాదు పాపం, ఆయన వీళ్ళు హోంగార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. హోంగార్డ్ చేయలేదు కదా, హోంగార్డ్ మీరు లేదు, అది నేనేం చెప్పలేడు కదా. కాదండి, ఎవరైతే ఏంటి చట్టం ముందు ఒకటే కదా, ఎవరైనా ఇంప్లిమెంట్ చేయమంది ఆయనే. అక్కడ ఇంకేం గుర్తున్నాయండి అప్పుడు? పెద్ద ఏం లేదండి, కాచిగూడ అంతే. కాచిగూడ ట్రాఫిక్ కదండి, కాచిగూడ ట్రాఫిక్ అంటే మొత్తం వచ్చేది మనకు చాదర్ఘట్ లిమిట్స్ ఒకటి మొత్తం టోటల్గా వచ్చేది. ఇటు మనకు కాచిగూడ కూడా టఫ్, అప్పుడు మన గోల్ నాకర్ లిమిట్స్ అది, అంబర్పేట. సార్ సాధారణంగా మీరు చాలా ట్రాఫిక్ ఏరియాలు పనిచేస్తారు కదా, పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందనుకుంటారా లేదనుకుంటారండి? అంటే కొన్ని ఏరియాస్ కొంచెం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర ఓకే, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉన్న దగ్గర మాత్రం లేదు సెన్స్. ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర కూడా లేదని ఒక ఏకకాన్ గారి టైంలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఉన్నది మొత్తం అని కాదు, కంప్లీట్ నేను చెప్పలేను. నేను పనిచేసేది పార్ట్ ఆఫ్ ది ఏరియా, సార్ అంటే మొత్తం కమిషనర్ గారు కాబట్టి మొత్తం ఐడియా ఉంటుంది సార్. అంటే ఎందుకండి మన దగ్గర నిర్లక్ష్యం అనుకోవాలా, అవగాహన లేక అనుకోవాలా, లేదంటే ఏవైనా మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలు అని బాగా ఒక ధీమా అనుకోవాలా? అలా ఇప్పుడు చాలా మారిపోయిందిలేండి, అప్పటి పరిస్థితి ఇప్పుడు లేవు. అప్పుడులా ఉండే మీరు అన్నట్టు కరెక్ట్. అప్పుడు ఈ మనకు స్పాట్ చాలని స్పాట్ పేమెంట్ ఉండే, డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకొని పోయేది. దాన్నే వేరేగా మీనింగ్ చూపించేవారు. ఇంకా చూపించేది కదా, పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో పోయి రోడ్డు మీద టీ తాగినా కానీ ఫ్రీగా తాగినట్టు అనిపిస్తుంది చూసేవాళ్ళు. ఓకే, కాచిగూడ తర్వాత అగైన్ అప్పుడు 2000 ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్ 2019లో. ఓకే, ప్రమోషన్ ఇన్స్పెక్టర్ కంచన్ బాగులో మీకు ఐడియా ఉంది, తెలంగాణ మూమెంట్ అప్పుడు. అక్కడి నుంచి కంచన్ బాగులో మీరు వచ్చేసరికి మీకన్నా ముందు రామదాస్ గారు ఒక ఇన్స్పెక్టర్ ఉండే, రామదాస్ తేజ కనిపించే 4వ నేనేంటరా అని ఒక మన 4 సింహాల బొమ్మ కూడా పెట్టారండి. పోలీస్ స్టేషన్కి విపరీతమైన రాకుండేది పబ్లిక్. మరి ఆ క్రౌడ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు మీరు? అంటే ర్యాపో రావడం మంచిదే పోలీస్ స్టేషన్ పబ్లిక్, కానీ దానిలో కొంత మిస్యూజ్ కూడా అయింది. మిస్యూజ్ అయిందంటే తెలిసింది మాకు. నేను పనిచేసినప్పుడు తెలంగాణ మూమెంట్ మేము ఇంపార్టెంట్ ఫోకస్ అదే ఉండే. అప్పుడు ఎక్కడ అరెస్ట్ తీసుకొచ్చి మీ దగ్గర పడేయడం, కంచన్ బాబు అది డంప్ యార్డ్ లాగా ఉండదు. ఇప్పుడున్న సోకాల్డ్ ఎమ్మెల్యే చాలా మంది కూడా పాపం మా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ టైంలో మళ్ళీ ఇంకోటి పక్క ఓఎస్సీ హాస్పిటల్ ఒకటి అపోలో కూడా ఉండే పక్కకి, అది బర్నింగ్ బాడీస్ మొత్తం ఎక్కువ వచ్చేది, ఇక్కడ కాల్చుకొని ఇటు తీసుకొచ్చేది, అదొక ప్రాబ్లం ఉండే. కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలా అయినాయి అప్పుడు మధుసూదన్ రెడ్డి సార్ అని చెప్పి డీసీపీ గారు ఉండే, సార్ ఉండే, సౌత్ జోన్ ఉండే. అప్పుడు కూడా ఈ హుస్సేన్ ఆలం లిమిట్స్లో ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఏకకాన్ గారు ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందండి, కమ్యూనల్ అయింది, 3 రోజులు కర్ఫ్యూ కూడా పెట్టారు. దాని ఇంపాక్ట్ మీకుందా? ఉన్నది, మేమందరం బందోబస్తు డ్యూటీలో ఉన్నాం అందరం హుస్సేన్ ఆలం లిమిట్స్ అక్కడక్కడ. అప్పుడు దాన్ని కూడా నయీం కూడా అప్పుడు ఇంటర్ఫేర్ ఉండే కొన్ని కేసులు అక్కడ. నయీం చాలా కేసులు ఉన్నాడు మీ దగ్గర, కంచన్ బాగ్ పక్కన సంతోష్ నగర్ ఇవన్నీ కూడా ఉన్నాడు. నేను మీకు నెక్స్ట్ చెప్తాను మీకు, అది ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తాను, తనతో కూడా ఇంటరాక్షన్ ఎట్లయిందో మాకు. అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ చౌటుపల్లి వెళ్ళిపోయాను మళ్ళీ, అది ఇందాక నేను చెప్పాను కదా, చౌటుపల్లి సిఐకి వెళ్ళిపోయాను. అక్కడ ఆల్మోస్ట్ 2.5 రామన్నపేట చేశాను ఫస్ట్, సిఐ రామన్నపేట. ఓకే, 1.5 year చేశాను అక్కడ. 1.5 year రామన్నపేట తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడికి చౌటుపల్లి సిఐ వచ్చాను, పక్క సర్కిలే ఉండే. చౌటుప్పల్లో ఉన్నప్పుడే అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది అక్కడ. అంతమ్మగూడెం అని ఒక విలేజ్ ఉంది. అంతమ్మగూడెం విలేజ్లో కోనపూరి సాంబశివుడు తమ్ముడు రాములు అని ఉండే, కోనపూరి రాములు మర్డర్ అయిన తర్వాత ఈ నయీం మనసులే మర్డర్ చేశారు. అతను నేను ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాడు పోలీస్ స్టేషన్, వాటితో హాని ఉంది థ్రెట్ అని చెప్పి, లైఫ్ థ్రెట్ అని చెప్పని. కోనపూర్ రాములు ఆ విలేజ్లో ఈయనను అటాక్ చేయడానికి నైట్ ఒక ప్రోగ్రామ్ ఉండే, ఇక్కడ ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉండే, తెలంగాణ టైం అది.
తెలంగాణ మూమెంట్ మంచి స్టార్టింగ్ స్టేజ్లో అది. అక్కడికి ఒక డిఫరెంట్ గ్యాంగ్స్ ఒక 12 మెంబర్స్ పంపించాడు నయీం. అంటే ఒక పర్సన్కు సేమ్ పర్సన్ చంపడానికి అటాక్ పోతున్నాడు తెలియదు వాళ్ళకి. అది ఆపరేషన్ అట్లుంటుంది నయీంది. ఎలా మళ్ళీ చెప్పండి. సపోజ్ నేను నయీం ఎవరైనా చంపాదలుచుకుంటే పర్సన్స్ హైర్ చేస్తారు కదా, హైర్ చేసిన పర్సన్స్కి ఒకరికి పరిచయం ఉంటుంది. మళ్ళీ టార్గెట్ ఒకటే ఉంటుంది, అది చెప్పడు టార్గెట్ అది. అంటే ఒకటి మిస్ అయినా ఇంకోటి వేయాలండి, అది అట్లా ఉంటుంది స్కెచ్ అది. ఓకే. నేను ఉన్నప్పుడే అప్పుడు నేను ఇది మన రామన్నపేట సీఏ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇంట్లో వాని టార్గెట్ ఒక ఇద్దరిని చంపాలనుకునేవాడు, 2-3 పాములు ఇచ్చిండాడు. అది ఈ టైప్ నేచర్ అక్కడ చూడలేదు ఫస్ట్ టైం. అది పాముల్లో కూడా వెళ్ళి మనం కాడేస్తే ఏం కేసు పెడతాం, మేము ఏం కేసు పెట్టాలి చెప్పండి. మాకు తెలుసు అది నయీం అని. అది బ్లాక్ కోబ్రా అని చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ కూడా చూశాను నేను. అయితే ఈ అంతమ్మగూడెం విలేజ్లో అప్పుడు అది ట్రేస్ చేసినాం మేము. ట్రేస్ చేసి బిఫోరే వాడిని అరెస్ట్ చేస్తే పాప అతను ఊరికి రాలే, కోనపూర్ రాములని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? కొంతమంది నయీం అనుచరులు, వాళ్ళు ఏమన్నారండి? కన్ఫ్యూషన్. 11 మెంబర్స్ అరెస్ట్ చేసినాం మేము. 11 మెంబర్స్కి ఆయన పంపించాడు. 11 మెంబర్స్ డిఫరెంట్ పబ్లిక్. మళ్ళీ అందులో కొంతమంది సరెండర్ నక్సలైట్స్ కూడా ఉండేవాళ్ళు అక్కడ. మన ఆల్ ఏరియా లిమిట్స్ అక్కడ కొందరి దగ్గర వెపన్స్ కూడా రికవర్ చేసినాం అప్పుడు మేము. టపంచా వెపన్స్ అవన్నీ రికవర్ చేసిన తర్వాత రిమాండ్ చేసినాం. యాక్చువల్లీ నేను పెట్టిన కేసులో నయీమే. నైట్లో థ్రెట్ చేస్తుండే మాకు, నేను లేపేస్తాను, చంపుతావు, నువ్వు హైదరాబాద్ పోతుంటావు కదా అని చెప్పాను 3 సార్లు. ఫోన్ కూడా చేశాడు. చేశాడు. థ్రెట్ కూడా చేసాడు బాబు. ఎస్పీ గారు కూడా చెప్తే ఫోర్స్ పెట్టుకోండి, నాకేమైతే సరైన ప్రాబ్లం ఉండకపోయని చెప్పి. అంత పెద్ద నెగ్లియరే ఉంటుంది, పెద్ద పడుచుకోకపోతుంది. కాకపోతే ఏంటంటే ప్రభాకర్ సార్ అండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు జోలికి ఎప్పుడు రాలే. ఒకటే నాకు ఉండే తిరుపతి సార్ అడిగిన నేను. అయితే మన దగ్గరైతే రాడని చెప్పన్నాడు. ఫస్ట్ కొంచెం బ్రైబ్ చేస్తే ట్రై చేసిండాను. నేను ఒప్పుకోలేకపోయేసరికి ఈ విధంగా థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. ఏమని ఇచ్చాడండి? ఏదో సమ్ చంపుతామని బెదిరించాడా? బెదిరించాడు. తర్వాత కంటిన్యూ కాల్స్ వచ్చినాయి. తర్వాత వాడు అబ్స్కాండింగ్ కూడా నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వాడు చంపుతామని బెదిరించినప్పుడు మీరేమన్నారు? ఏమన్నా నేను ఏమన్నానంటే అది నేను కూడా కొంచెం ఆర్షినే మాట్లాడాను. సాధారణంగా పోలీసులు సపోర్ట్ తోనే వాడు రెచ్చిపోతాడు కదా, అటువంటి పోలీసులు. ఈ కేసు ఒకటి డిఫరెంట్. ఇది ఒక నవీన్ గులాటి అని ఎస్పీ ఉండే. సారీ ఫస్ట్ నేను అరెస్ట్ చేసినప్పుడు నవీన్ గులాటి ఉండే. ఓకే. నవీన్ గులాటి తర్వాత ప్రభాకర్ సార్ వచ్చి. ఓకే. సాధారణంగా వాడు పోలీసులు దన్నుతోనే కదా ముందుకు రెచ్చిపోయేది. పోలీసు అండతోనే అని ఒక ప్రచారం ఉంది కదా, కానీ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే అది ఒకటే కేసు, ఫస్ట్ కేసు అనుకుంటా నాకు తెలిసింది. అది నాకే జరిగింది, నేనే ఫేస్ చేసినది. ఓకే. తర్వాత అక్కడి నుంచి 2.5 years పనిచేసాను అక్కడ. సార్ ఉన్నారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కొద్దిరోజు పనిచేసిన. సార్ చోటప్పలు రామన్నగూడ చేస్తున్నప్పుడు మీరు చెప్పారు బ్లాక్ కోబ్రా అనే దీంట్లో, మరి వాడి మీద అందులో కూడా ఏమని పెట్టారా? పెట్టలే. అది కంప్లైంట్ నో ఎవిడెన్స్. ఎలా ఐడెంటిఫై చేస్తారు? తెలిసింది మాకు తర్వాత. ఓకే. అంటే ఈ టైప్ ఆఫెన్స్ వాడు చేస్తారని తెలుసు, కానీ అఫెన్స్ ఎట్లా ప్రూవ్ చేయలేము. అది కానీ మీ దగ్గర మిస్ అయ్యాడు, కానీ కోనాపూర్ రాములు తర్వాత మర్డర్ అయ్యాడు కదా. నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది, మర్డర్ అయ్యాడు. నేను వచ్చాను సిటీకి వచ్చినాక. అతను గన్మెన్ కూడా అప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ కూడా సింగిల్ గన్మెన్ ఇచ్చారు. బాధ అనిపించలేదు అన్నప్పుడు? అనిపించింది. మన చేతిలో కాపాడాం. చాలా సార్లు కూడా నేను హెచ్చరించిన కానీ పాపం రాములు గారికి ఒక ఫంక్షన్ పోతే అక్కడ దొరికింది. సార్ ఆ ఆపరేషన్లో కూడా ఒకరు కూడా తెలియకుండా వచ్చారా, లేదంటే అందరు కలిపి పంపించాడా? తెలియకనే వచ్చారు. 3 teams వచ్చినాయి వాళ్ళు. అవునా? అట్లా నాకు తెలిసిన వరకు ఇట్లా ఆపరేట్ చేసేది ఫస్ట్ టైం ఆ పర్సన్ వచ్చిన ఎవరు చూడలేదు. సాధారణంగా ఒకరినే పంపిస్తారు కానీ పోయిన పర్సన్ ఒకరిని కూడా ఐడెంటిఫై కాలేదు. అది ఈ ఇష్యూలే మొత్తం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.